మనకి వీలైతే అంత మనం చెట్లు పెంచడానికి ట్రై చేయాలి. ధన్యవాదాలు. శ్రావణి, ఈ రోజు మనం ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అనేవి తయారు చేసాం. వాటిని చాలా టైప్ ఆఫ్ సీడ్స్ యూస్ చేసి తయారు చేసాం. ఎందుకంటే ఆ సీడ్స్ వల్ల మళ్ళీ మనకి యూజ్ ఉంటది. అండ్ అవి కిందన పడి మళ్ళీ డీకంపోజ్ అయ్యి కొత్తగా రావడం వల్ల కొత్త ప్లాంట్స్ అన్నవి మనం వేసినట్టు ఉంటది. అండ్ ఈ సీడ్స్ యూస్ చేయడం వల్ల మనకి ఎన్ని టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి, అండ్ వాటి అసలు ఏంటి, వాటి నేమ్స్ అన్నవి కూడా మనకి చాలా వరకు తెలీదు. కానీ యూస్ చేసేటప్పుడు కనీసం తెలుసుకుంటాం కాబట్టి అన్ని సీడ్స్ యూస్ చేయడం వల్ల ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ. This is Dr. K. Jagdishwar Rao, Principal of Alvardas Degree College, MEP Colony, Visakhapatnam. ఈ రోజు మా కళాశాలలో గ్రీన్ క్లైమేట్ వారి ఆధ్వర్యంలో ఈ రాఖీలు సీడ్స్ ద్వారా తయారు చేసే ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. మా పిల్లలందరూ ఈ రాఖీలు తయారు చేశారు. నేచురల్గా ఈ ఫ్రూట్స్ మొక్కలు అలాగనే ఈ యొక్క పండ్ల జాతి మొక్కలు తయారు చేయడానికి ఈ రాఖీలు చాలా ఉపయోగపడతాయి. అలాగనే ఈ కార్యక్రమంలో ఈ యొక్క విద్యార్థులు ప్లస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మా కళాశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ మీద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా మన రత్నం గారు, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక రత్నం గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో వారికి మా కళాశాల తరఫున అలాగే విద్యార్థుల తరఫున అందరి తరఫున ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎంబీవి మురళీమోహన్, నేను ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. నేను మా తాలూకా మేము ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు